లోక రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో నుంచి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఎలాగుంటుంది, దేవుడు మన వద్దకు వస్తే ఎలాగుంటుంది, దేవునితో సహవాసం చేస్తే మన జీవితాలు ఎలాగుంటాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచు యెరికో పట్టణానికి ప్రవేశించినప్పుడు యెరికో పట్టణంలో నుంచి దాని గుండా వెళ్ళడానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవాన్ని లేఖనం మనకి తెలియజేస్తుంది. మొదటి వచనం, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండిన ప్రయాణం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రయాణం ఎలా ఉండేదంటే, ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఆయన అనేక ప్రదేశాలు తిరిగి అనేక ప్రదేశాలలో సువార్తను ప్రకటించి అనేక ప్రదేశాల గుండా ఆయన వెళుతూ అనేక మందిని స్వస్థతపరిచి బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి వారికి కావలసిన సమస్తమునైనా ఏర్పాటు చేసేవారు. ఆ రోజుల్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆయన యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి సందర్భంలో దాని గుండా యెరికో పట్టణం గుండా పోవుచుండగా అక్కడ ఒక సంభవాన్ని జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. ఇక్కడ ఒక సంభవం జరిగింది. యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసు ప్రభువారు దారంట వెళ్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆయనను ముట్టుకుని స్వస్థపడేవారు ఉన్నారు. ఆయన నీడబడితే స్వస్థత పడేవారు ఉన్నారు. ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఈ రాత్రి మనకు దేవుడు తెలియజేయబోయే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆయనను చూడాలని ఆశ కలిగి కోరిక కలిగి ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇదిగో సొంగపు గుత్తదారుడు ధనవంతుడైనటువంటి ఆయన పేరు జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. కానీ అక్కడ చూడండి రాయబడిన మాట, చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేక పోయెను. ఆశ అంటే ఉంటుంది కానీ ఆశను తీర్చుకోవడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేయాలి. మనకు అనేకమైన కోరికలు, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు మనం నెరవేర్చుకోవడానికి కొంత ప్రయత్నాలు చేయాలి. కొంత మనం ఖర్చు పెట్టాలి, సమయాన్ని ఖర్చు పెట్టాలి, శక్తిని ఖర్చు పెట్టాలి. మనకున్నటువంటి కొన్ని పనులను ఆపు చేసుకుని మనకు కావాల్సినటువంటి ఆలోచన సఫలం చేసుకోవడానికి మనం పరిగెత్తవలసి ఉంటుంది, అలాగే ప్రయాసపడవలసి ఉంటుందన్న సత్యాన్ని లేకుండా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ జక్కయ్యగా ఉన్నటువంటి చరిత్ర చాలా ఆశ్చర్యమైన చరిత్ర. ఈ జక్కయ్య యెరికో పట్టణంలో, యెరికో నగరంలో ఉంటున్నట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఈ జక్కయ్యకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసయ్య ఎవరో చూడాలని కోరుకున్నాడంట. ఎందుకు చూడాలని కోరుకున్నాడు? యేసయ్య గురించి జక్కయ్య కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఏ విషయాలు తెలుసుకున్నాడంటే, ఆయనలో స్వస్థత వరం ఉందని జక్కయ్య తెలుసుకున్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని జక్కయ్య తెలుసుకున్నాడు. ఆయనలో మహత్ కార్యాలు కూడా చేయగలవాడు. లేని వాటిని కూడా ఆయన సృష్టించగలడు, లేని కార్యాలు కూడా ఆయన చేయగలడు అనేటువంటి విషయాన్ని జక్కయ్య కనుగొన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు చూడాలనుకున్నాడంటే, ఒక వ్యక్తిని మనం ఎందుకు చూడాలనుకుంటాం? అతనిలో మంచి గుణాలు ఉంటే, మంచి లక్షణాలు ఉంటే అతన్ని మనము చూడాలని కోరుకుంటాం. ఈ లోకంలో ఎమ్మెల్యేలను చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మంత్రులను చూడాలని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏదైనా పెళ్లి జరుగుతుంటే పెళ్లి చూడాలని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఏదన్నా పండగ జరుగుతుంటే పండగను చూడాలని కూడా వెళ్ళేవారు భూమి మీద ఉన్నారు. వాటి వలన వారికి ఏ ప్రయోజనం లేకపోయినా కానీ యేసయ్యను చూడాలని వెళ్ళిన వారికి మాత్రం గొప్ప ప్రయోజనాలు కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యేసయ్య జీవితంలో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వారికి మేలు కలుగుతుంది. యేసయ్య ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకే మేలు కలుగుతుంది. యేసయ్య నీ ఇంటికి వస్తే నీకు మేలు, నీవు యేసయ్య దగ్గరికి వెళ్ళినా నీకే
మేలు కలుగుతుంది. ఈ రోజున చూడండి, మనం లోకంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, నీ ఇంటికి వస్తే నాకు ఏం పెడతావు అనే సందర్భంలో ఈ రోజున అనేక మంది జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. యేసయ్యలో ఉన్నటువంటి మహత్యము మహత్కార్యాలు ఏంటో తెలుసండి. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే మేలు పొందుతావు, యేసయ్య నీ దగ్గరికి వచ్చినా మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా యేసయ్య ఎవరో చూడాలని కోరుకున్నాడంట. చూడాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడో కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇతనికి ఉన్నటువంటి గొప్పతనం యేసు ప్రభు కంటే గొప్పతనం కాదు, కానీ జక్కయ్యకున్నటువంటి గొప్పతనం, జక్కయ్యకున్నటువంటి జీవిత విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జక్కయ్యకి కుటుంబం ఉంది, జక్కయ్యకి ఒక ఇల్లు ఉంది, జక్కయ్య ఒక గొప్ప ధనవంతుడు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. జక్కయ్య ఒక ఉద్యోగం కూడా కలిగి ఉన్నాడు. రోమా ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ కాలంలో రోమీయుడు పరిపాలిస్తున్నటువంటి ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్యకు ఒక ఉద్యోగం ఉంది. ఏంటో తెలిసిన ఉద్యోగం, సుంకపు గుత్తదారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుత్తగా తీసుకునేటువంటి సుంకము వసూలు చేసేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్, అతని పేరు. ఎటువంటి ట్యాక్స్ కలెక్టర్ అండి? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. జక్కయ్య చీఫ్ కలెక్టర్ అన్నమాట. ట్యాక్స్ కలెక్టర్ అంటే డబ్బును వసూలు చేసేటటువంటి ఉద్యోగం, అంటే పన్నులు వసూలు చేసేటటువంటి ఉద్యోగం. ఈ రోజున మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, నగర పంచాయతీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా వ్యాపారం చేయాలంటే, ఏదైనా వ్యాపారం కోసం ఊర్లోకి మనం వెళ్తే ఏం చేస్తారంటే మనకి సొంకం వసూలు చేస్తూ ఉంటారు. మీరు సంత రోజున చూసినట్లయితే సంతలోకి ఎవరన్నా బళ్ళు వేసుకుని వచ్చారనుకోండి, ఎడ్ల బళ్ళు, ఇది వరకు ఎడ్ల బళ్ళు ఉండి, ఆ ఎడ్ల బళ్ళకి వారు సొంకం వేసేవారు. ఏంటో ఎంత సొంకం వేసేవారంటే, మా ఊర్లోకి వచ్చావు కనుక, ఈ ప్రాంతానికి వచ్చావు కనుక, వ్యాపారం చేయడానికి వచ్చావు కనుక నీకు మేము సొంకమును వేస్తున్నాము, కట్టి వెళ్ళు అనేవారు ఆ రోజుల్లో. ఈ రోజున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు, తోపుడు బళ్ళు చేసుకునేవారు, బయట మరి తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా డైలీ పన్ను వారికి వేస్తూ ఉంటారు. పంచాయతీ వాళ్ళు డైలీ పన్ను వేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలే. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి ఉద్యోగం కలిగిన వాడు మన చరిత్రలో ఉన్నటువంటి జక్కయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జక్కయ్యకి డబ్బుకు లోటు లేదు, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు. ఆయనకు ఉన్నటువంటి ధనంతో అన్ని ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనకున్న ఆలోచన ఏంటి? డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగువ వస్తుంది అని మన ఆలోచన. కానీ ప్రియమైన ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో చాలా ఉన్నాయి. డబ్బుతో కొనలేనివి, డబ్బుతో సంపాదించలేనివి కూడా చాలా ఉన్నాయి. నీ ప్రాణాన్ని పోతున్నప్పుడు నీ డబ్బు పెట్టి నీ ప్రాణాన్ని నీవు నిలుపుకోలేవు. డబ్బు పెట్టి నీవు ఆనందాన్ని కొనుక్కోలేవు. డబ్బు పెట్టి నీవు కుటుంబాలను కట్టలేవు. డబ్బు అన్నిటికీ ఉపయోగపడుతుంది, కొన్ని వాటికి ఉపయోగపడుతుంది. తాత్కాలికము డబ్బు అన్నది, డబ్బు అనేది తాత్కాలికమే. ఈ రోజున నీ చేతిలో ఉండొచ్చు, రేపు నీ చేతుల నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే బైబిల్ అంటది, డబ్బు నీ చేతిలోంచి ఎగిరిపోతుంది అని చెప్తుంది బైబిల్. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, డబ్బుకు కాళ్ళు ఉన్నాయి, అది నడిచి వెళ్తుంది. డబ్బును నువ్వు ఇనపెట్టులో పెట్టినా కానీ అది నడిచి వెళ్ళిపోతుంది. డబ్బును నువ్వు బ్యాంకులో దోసుకున్నా కానీ అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. డబ్బు నీకు శాశ్వతము కాదు. ఇది వరకు డబ్బుని ఎలా భద్రం చేసేవారు తెలిసింది? ఎనపెట్టులో పెడితే దొంగలు దొబ్బేస్తారు, బ్యాంకులో పెడితే బ్యాంకులో ఎత్తేసిన కానీ లాస్ అయిపోతామని భూమిలో ఇంట్లో గొయ్యి తవ్వి గోతులో ఈ డబ్బు సంచులు పెట్టి దాచి పూర్తి చేసేవారు అనమాట, మట్టేసి. ఇక పూడ్చినప్పుడు కానీ చనిపోయింది అనుకోండి, ఆ ఇల్లు గట్ట తవ్వేటప్పుడు కానీ, ఇల్లు గట్ట ఏమైనా కట్టేటప్పుడు కానీ, ఇంటి పనులు ఏదో చేసేటప్పుడు కానీ అది బయటపడితే అప్పుడు వారికి ఉన్నటువంటి మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఆ ఇంటి పని చేసేటప్పుడు వారికి దొరికి గుప్త నిధులు అనేవారు ఆ రోజుల్లో. కొంతమంది అయితే గోడల్లో బెజ్జాలు చేసి, గోడల్లో బెజ్జాలు పెట్టి, మట్టి గోడలు ఉండేవి కదా ఇది వరకు, ఆ మట్టి గోడల్లో ఈ డబ్బును పెట్టి పూర్తి చేసేవారు. ప్రియమట్లారా, ఎట్టు పూడ్చినా ఏం చేసినా కానీ ఈ డబ్బు అనే దానికి రెక్కల వచ్చేది
ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడి నుంచో నీ దగ్గరకు వస్తుంది, నీ దగ్గర నుంచి కూడా అది రెక్కలో ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకు ఎగిరిపోతుందని మీరు అడగండి. ఎందుకు ఎగిరిపోద్ది? అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, మన ఇంట్లో డబ్బుల సంగతి పక్కన పెడితే అప్పు చేసి మరలా మనం ఆసుపత్రిలో డబ్బులు కట్టి మరీ బయటకు రావాలి. అంటే మన దగ్గర ఉన్న డబ్బు ఆవిరైపోయినా కానీ అప్పు చేస్తేనే కానీ ఆరోగ్యాన్ని మనము కొనుక్కుంటూ ఉంటాం. కనుక డబ్బు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం? దేవుడు శాశ్వతం, దేవుడిచ్చే కృప శాశ్వతం, దేవునితో నువ్వు జీవించేది శాశ్వతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుని జక్కయ్య రోమా సామ్రాజ్యం తరపున పనిచేసేవాడు, సొంకాన్ని వసూలు చేసేవాడు. సొంకాన్ని వసూలు చేసే వృత్తి కలిగిన వాడు, ఉద్యోగం కలిగిన వాడు కనుక ప్రజల బిడ్డలారా అధికారుల ద్వారా ఎన్నెన్న పనులు అతను చేయించుకునేవాడు. కానీ అతనికి ఒక కోరిక ఉండిపోయింది. ఏం కోరిక? యేసయ్యను చూడాలనేటువంటి కోరిక ఉంది. యేసయ్య కూడా చాలా మంది జనం వెళ్తున్నారంట. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ జనసందోహం వెళ్తున్నారంట. ఆయనలో ఏముంది? ఆయనలో ఏ మహత్యం ఉంది? ఆయనలో ఏమంతా అయస్కాంతం ఉంది ఆయన ఆకర్షించడానికి అని చెప్పి ఒకసారి జక్కయ్యకు ఆలోచన వచ్చి నేను కూడా యేసయ్యను చూస్తే బాగుండును అనుకున్నాడంట. అంతలోనే యేసయ్య ఆ ప్రాంతం గుండా వస్తున్నాడు అన్న విషయాన్ని జక్కయ్య తెలుసుకుని యేసయ్యను చూడాలని కోరుకున్నాడు. కానీ యేసయ్య చుట్టూ జనం ఉన్నారు. రెండవది యేసయ్యను చూడడానికి ఇతడు పొట్టివాడుగా ఉన్నాడు. మూడవది యేసయ్యను చూడడానికి అవకాశం అక్కడ అతనికి కుదరలేదు. ప్రియమైన బిడ్డలారా చూడండి ఏమని రాయబడి ఉంది? యేసు ఎవరో చూడగోరని గాని మొట్టమొదటి పొట్టువాడైనందున రెండవది జనులు గుంపుకూడు చేత అతడు చూడలేకపోయింది. ఏదైనా పని చేద్దామంటే మొట్టమొదటిగా మనకు వచ్చేటువంటి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా మంచి పని చేస్తుంటే ఆటంకాలు ఎక్కువ. చెడ్డ పనికి ఆటంకాలు ఏముండవు, మంచి పనికి మాత్రమే ఆటంకాలు ఉంటాయి. యేసుని చూడాలనుకున్నాడు జక్కయ్యకి ఆటంకాలు వచ్చినాయి. మొట్టమొదటిది జనులు గుంపు కూడా ఉన్నారు, చూడలేకపోయాడు. తర్వాత చూడవచ్చు అని వెళ్ళిపోలే. చాలాసార్లు ఏంటంటే అవకాశం దొరకకపోతే ఇదే వంకని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం అయిపోయింది కదా మరి వెళ్తే ఏం బాగుంటుందిలే, మానేద్దాంలే, టైం అయిపోయింది కదా, టైం అయిపోయిన తర్వాత వెళ్తే లేట్గా వస్తున్నామని పాస్టర్ గారు అంటారు కదా, ఇంకెందుకులే మానేద్దాం అనేటువంటి కొంతమంది ఇదే రకంలో వంక ఎలా దొరుకుతుందో చూసేవారు చాలా మంది ఉన్నారు. జక్కయ్య వంకను చూసి యేసు ప్రభువును చూడాలనేటువంటి ఆలోచన విరమించుకోలేదనే విషయాన్ని మీకు మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నారు. రెండవది తన జీవితంలో తనకు ఒక ఆటంకం ఉంది. ఏంటి? పొట్టివాడిగా పుట్టడం అనమాట. జనం ఎంత ఎత్తుగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా జన సందోహం ఉన్నా కానీ పొడుగంటోడు ఉన్నాడు అనుకోండి యేసు ప్రభువును చూడొచ్చు. జనంలో కూడా పొడుగంటోడు ఉంటే చూడొచ్చు. కొంతమంది నాయకులను చూడడానికి జనంలో ఉన్నప్పుడు, ఆ సభలో ఉన్నప్పుడు, అనేక మంది జనం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చెట్టు ఎక్కువ పొట్ట ఎక్కువ స్టూల్ వేసుకుని మేడ మీదకి ఎక్కన్నా వారిని చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎత్తుని పెంచుకుని వారు చూస్తూ ఉంటారు. కానీ జక్కయ్య ఎత్తు పెరగడానికి అవకాశం లేదు కనుక పొట్టువాడే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, జనులు గుంపు కూడి ఉండటం వలన అతడు చూడలేకపోయిన. 4వ వచనంలో చూస్తే జక్కయ్యకు ఒక ఆలోచన మదిలో మెదిలింది. తలకు మన ఐడియా వచ్చింది. కొన్నిసార్లు మనకు కూడా ఐడియా వస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆ పని నెరవేర్చినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు మనకు వెంటనే ఐడియా వస్తుంది. ఏం ఐడియా వచ్చింది జక్కయ్యకి? చూడండి, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐడియా, ఏం ఐడియా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే జక్కయ్యకి వచ్చిన ఐడియా మామూలు ఐడియా కాదు. నేను పొట్టివాడిని, జనం గుంపు కూడా ఉన్నారు కనుక యేసు ప్రభువుని ఎలాగా చూడలేను. కానీ ఏమైనా యేసయ్యను చూడాలనేటువంటి కోరిక బలంగా ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేర్చేటువంటి బాధ్యత కూడా దేవుడిదే కనుక యేసయ్య ఏం చేశాడంటే జక్కయ్యకు ఒక ఐడియా ఇచ్చాడు. ఏం ఐడియా ఇచ్చాడు? ఎందుకురా అంత బాధపడిపోతావు, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఇదే దారి నేను వస్తూ ఉంటాను, చెట్టు ఎక్కవచ్చు కదా, నన్ను చూడొచ్చు కదా అని యేసు ప్రభు వారు ఒకవేళ ఐడియా ఇచ్చారేమో. జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి చెట్టు ఎక్కాడండి. ఈ చెట్టు ఎక్కడం కూడా చాలా ఆశ్చర్యమైన చెట్టు ఎక్కాడండి. ఆ రోజుల్లో ఆ దారి పక్కన ఒక మేడు చెట్టు ఉందంట. మేడు చెట్టు గురించి చాలా కవులు వర్ణిస్తూ ఉంటారు. మేడు చెట్టు చాలా
మృదువుగా ఉంటుంది, పట్టుకుంటే జారిపోయేలాగా ఉంటుంది. ఆ మేడు చెట్టు ఎక్కడానికి మొదల నుంచి దాదాపు 10 అడుగుల పై వరకు కూడా కొమ్మలేమి ఉండవు మేడు చెట్టుకి. మేడు చెట్టు ఎక్కాలంటే ఎక్కే కొలితే జారిపోతూ ఉంటది. బలవంతుడైన వాడు ఎక్కితేనే తప్ప, ఆ మంచి నేర్పరి గలవాడు ఎక్కితేనే తప్ప, మామూలుగా వాడు ఒక్కసారి ఎక్కాలంటే ఎక్కలేని పరిస్థితి మేడు చెట్టు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడన్నా మేడు చెట్టును చూసి పట్టుకుని చూడండి, జారిపోతూ ఉంటది. మనం జారకుండా పైకి ఎక్కాలంటే ఏముండాలి? ఆ చెట్టు యాప చెట్టు లాగా ఉంటే త్వరగా ఎక్కవచ్చు. తాడి చెట్టు ఎక్కడానికి గల కారణం అంటే తెలిసింది ఎవరైనాను, తాడి చెట్టుకి చుట్టూరు ఖర్చులు ఉంటాయి అనమాట. కాలు వేసుకుని చక్కగా ఎక్కడానికి మెట్లు కింద తాడి చెట్టుకు ఉంటాయి. కొన్ని చెట్లు మామూలుగా సునాయాసంగా ఎక్కేయచ్చు, కానీ మేడు చెట్టు ఎక్కడం అంటే చాలా కష్టతరమైన పని. ప్రయత్నం చేసి ఎప్పుడుకో ఎక్కవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మేడు చెట్టు ఎక్కడం సాధ్యం కానిటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా సాధ్యం కాని పనిని జక్కయ్య ఎలాగెక్కడో తెలుసండి. ఆశ ఉంది, కోరిక ఉంది కనుక ఆ కోరికను తీర్చుకోవాలంటున్న ఆలోచనతో జక్కయ్య ఆ మేడి చెట్టును ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా పని నువ్వు బలంగా అనుకుని బలంగా చేయాలనుకుంటే ఆ పని తప్పకుండా నీతో దేవుడు నెరవేర్చుతూ ఉంటాడు. నువ్వు కావాలని తప్పకుండా కోరుకుని చెయ్యాలి, ఇది తప్పదు అనుకుంటే గనక దేవుడు గొప్ప కార్యాలు అక్కడ చేస్తూ ఉంటాడు. అలాగే జక్కయ్య జీవితంలో అద్భుతం ఏంటంటే మేడు చెట్టు కనబడ్డది. మేడు చెట్టును జక్కయ్య ఎక్కాడు. ఎలాగెక్కాడంటే పరుగుని వెళ్ళాడు. ఆ ఊపుతో జక్కయ్య మేడు చెట్టు ఎక్కి మేడు చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. ఈ లోపు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారంట వస్తూ మేడు చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ జక్కయ్య దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్యకున్న ఆలోచన చిన్న ఆలోచన, యేసయ్య ఎవరో చూడాలని కోరిక. అంతే. యేసయ్య ఎవరో చూడాలని కోరిక. యేసు ప్రభువును ముట్టుకుందామని కానీ, యేసు ప్రభువుతో మాట్లాడదామని కానీ, యేసు ప్రభువును తన ఇంటికి తీసుకెళ్దామని ఆలోచన జక్కయ్యకి లేదు. ఒకే ఆలోచన, యేసయ్య ఎవరో చూడాలని కోరుకున్నాడు. పరిగెత్తాడు, మేడు చెట్టు ఎక్కాడు. ప్రియమైన బిడ్డలారా, 5వ వచనం చూడండి ఏం జరిగింది ఇక్కడ. జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత యేసు ప్రభువు దారంటూ నడుచుకుంటూ వచ్చి కరెక్ట్ గా చెట్టు కిందకు వచ్చిన తర్వాత జక్కయ్య వైపు చూసి కనులెత్తు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య ఆలోచన యేసు ప్రభువుతో మాట్లాడాలని లేదు, యేసు ప్రభువుని టచ్ చేయాలని లేదు, యేసు ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన జక్కయ్యకి లేదు. నువ్వు కేవలం కోరుకుంటే చాలు, ఆలోచిస్తే చాలు, దేవుడు నీతో ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య యేసయ్యకి వెళ్తుంటే చూడాలనుకున్నాడు, చూసేసేసరికి జక్కయ్య గురించి కూర్చున్నటువంటి చెట్టు కింద యేసు ప్రభువు వచ్చి తల ఎత్తి చూసి జక్కయ్యతో యేసయ్య సంభాషణ చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమైన విషయం. జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కినట్టు యేసు ప్రభువు వారికి ఎలా తెలుసు? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు చుట్టూ జన సందోహం ఉన్నారు. ముందు వెనక ప్రక్కల కూడా జనం నడుస్తున్నారు. యేసు ప్రభు నడుస్తుంటే వీరు కూడా నడుస్తున్నారు. యేసు ప్రభు మధ్యలో ఉండిపోయారు. యేసు ప్రభు మధ్యలో ఉంటేనే కదా జక్కయ్య చూడలేకపోయాడు. ఆయన చుట్టూ జనం ఉండగా గుంపు కూడి ఉండటం వలన, జనులు గుంపుగా ఉన్నందువలన జక్కయ్య యేసు ప్రభువుని చూడలేకపోయాడు. యేసు ప్రభువు నడుస్తున్నారు. ముందు నడుస్తున్నారు, వెనకాల వస్తున్నారు. పక్కవారు కూడా యేసు ప్రభుతో సహా నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో జక్కయ్య పరిగెత్తిన విషయం కానీ, జక్కయ్య మేడు చెట్టు ఎక్కిన విషయం కానీ యేసు ప్రభువుకి తెలవలసిన అవసరం లేదు. కానీ మానవుల హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఏం చేస్తున్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, ఏమి నువ్వు కోరుకుంటున్నావో సమస్తం ఎరిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలనుకున్నప్పుడే యేసు ప్రభువు వారు జక్కయ్యని హృదయముతో చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనులతో కాదండి, మానవ కనులతో ఆయన చూడలేదు, దివ్య దృష్టితో జక్కయ్యను చూశాడు.
జక్కయ్యకున్న ఆలోచన చూశాడు, జక్కయ్యకున్న కోరికను చూశాడు. జక్కయ్యతో ఏమైనా కానీ నేను ఈ రోజున సహవాసం చేయాలని యేసయ్య అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున కేవలం యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా అంటే చాలు, యేసయ్య నీతో నిన్ను ఉండాలనుకుంటున్నానంటే చాలు, యేసయ్య నువ్వు నా ఇంట్లోనికి వస్తే చాలు అన్నావు అనుకో, నువ్వు అనుకున్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువు నీ దగ్గరికి రావడానికి అయినా ఇష్టపడతాడు. సంభవాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభువు చెట్టు కిందకు వచ్చారు, జక్కయ్యని చూశాడు, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని చూశాడు. జక్కయ్యని చూసి త్వరగా దిగిరా అన్నప్పుడు జక్కయ్య ఎలాగొచ్చాడు చూడండి ఒకసారి. జక్కయ్య దిగిరామన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా దిగాడండి? ఏమయ్యా, నేను ఇందాక నుంచి చూద్దామని చూస్తే నువ్వు కనపడలేదు, నాకు తల్లి దారంలో వస్తావని చెప్పి నేను మేడి చెట్టు ఎక్కాను, ఎక్కడమే బహు కష్టంగా ఎక్కాను, దిగాలంటే మళ్ళీ టైం పడుతుంది, నువ్వు త్వరగా దిగమంటావేంటి అని జక్కయ్య ఒకవేళ మనసులో అనుకోవచ్చు. కానీ జక్కయ్యకున్న ఆలోచన అంటే యేసు ప్రభువారు చూడాలనుకున్నాడు, చూసేశాడు. యేసు ప్రభువారు మాట్లాడాలని అనుకోలేదు, కానీ యేసు ప్రభువారు తనుకుతానే జక్కయ్యతో మాట్లాడి ఇంకా ఆనందం వేసేసింది. ఇంకో మాట ఏమన్నారంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది రా అన్నప్పుడు జక్కయ్య ఏమని చేశాడంటే అండి, త్వరగా కిందకి దిగి వచ్చాడంటే. ఎలా దిగాడంటే అండి, ఆయనలో సంతోషం ఎక్కువైపోయింది, ఆనందం ఎక్కువైపోయింది, ఉప్పు తెప్పిపోతున్నాడు. యేసయ్య నన్ను చూస్తాడు, నేను చూడడం కదా ఆయన్ని. ఆయన చూస్తే నాకు ఆయనకేమవుతుంది, ఆయన నన్ను చూస్తాడు. ఆ ఆనందం పట్టలేక జక్కయ్య త్వరగా కిందకి దిగి వచ్చి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా మంచి పని జరుగుతుంటే ఆ మంచి పనిని ఆటంకం చేయడానికి చెడ్డవాళ్ళు కూడా చుట్టుపక్కల ఉంటారు. చెడ్డవాళ్ళు కూడా ఉంటారు కదా, మంచి వాళ్ళ మధ్య చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ యేసు ప్రభువారు జక్కయ్యని చూశారు, త్వరగా కిందకి దిగమన్నాడు. ఈ రోజు నీ ఇంట్లో నేను బస్ చేయవలసి వచ్చిందని చెప్పారు. జక్కయ్య కూడా యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు కనుక ఆనందంతో కిందకి దిగి ఆయనను చేర్చుకున్నాడు. బాగుంది ఇక్కడ అంతాను. కానీ ఇక్కడ ఒక చెడ్డవారు గుంపు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చెడ్డవారు గుంపు ఏమంటున్నారు చూడండి ఒకసారి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య దగ్గరికి నువ్వు వస్తున్నా, యేసయ్య ప్రార్థన చేస్తున్నా, యేసయ్య నామములు నువ్వు స్తుతిస్తున్నా, యేసయ్య సన్నిధానంలో నువ్వు కూర్చున్నా, దేవుని పేరు చెప్పి నువ్వు ఏదన్నా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, సనిగేటటువంటి వారు గుణిగేటటువంటి వారు చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు. యేసు ప్రభువుతో నడుస్తున్నటువంటి ఆ గుంపులో యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నవారు తక్కువ. యేసు ప్రభు వారిని ఎలాగైనా విమర్శించాలి, ఏం చేసినా కానీ విమర్శించాలనేటువంటి కోరిక కలిగిన వారు యేసు ప్రభు వారి చుట్టూ కూడా అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తాం. శాస్త్రులు కానీ, పరిచర్లు కానీ, సుంకర్లు కానీ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు చేసే ప్రతి పనిని కూడా ఆటంకపరుద్దామని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ వారు ఏమనుకుంటున్నారంట, అందరూ అది చూసి, ఎవరండి, కొందరు కాదు, అందరూ అది చూసి పాపి అయిన మనుషుని ఎంట బస చేయడానికి వెళుతున్నాడని అక్కడ చాలా రాయబడింది, చాలా సనుగుకున్నారంట, చాలా విపరీతంగా వారు సనుగుకున్నారంట. అది యేసు ప్రభువు వారు కూడా వింటున్నారు. సనుగుకుంటామంటే ఈయన దేవుడైతే వీడి దగ్గరికి వెళ్ళాడుగా. పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభువు వారు ముట్టుకున్నప్పుడు అక్కడ వారు అన్నటువంటి మాట తెలుసా, ఈయన నిజంగా దేవుడైతే ఆయన ఆమె ముట్టుకుంటుంటే ఎందుకు ముట్టుకొని ఇచ్చాడు అని అడిగారు. యేసు ప్రభువు వారిని ఎవరు ముట్టుకున్నా కానీ ఆయనకి ఏం అవదు. ముట్టుకున్నవారు స్వస్థత పడతారు, ముట్టుకున్న వారికి మేలు జరుగుతుంది. అదే ఇందాక మీకు చెప్పిన మాట. యేసు ప్రభువు వారు ఎవరింటికి వెళ్ళిన వారికి మేలు జరుగుతుంది. యేసు ప్రభువు వారి దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వారికే మేలు కలుగుతుంది. ఆయన మేలు చేసేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది చూశారంట. చూసి వారందరూ కూడా ఏమనుకున్నారంట, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళాడని వారు అనుకున్నారంట. అసలు యేసు ప్రభువు వచ్చింది దానికోసం, పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని బైబిల్ వాక్యం మనకు రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? పాపులను రక్షించుట కొరకే
పరలోకం నుంచి అయినా ఈ లోకానికి దిగి వచ్చారు, లేకపోతే రావాల్సిన పని లేదండి. ఈ లోకంలో పాపులను రక్షించేవారు ఉన్నా కానీ, పాపమును తీసివేసేవారు ఉన్నా కానీ, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. శిలువ మీద మరణించవలసిన అవసరం లేదు. శిలువ మీద రక్తం కార్చవలసిన అవసరం లేదు. శిలువ మీద తాను ప్రాణము పెట్టవలసిన అవసరం లేనే లేదు. అటువంటి వారు లేరు కనుకనే ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరేమంటారు కదా, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళడా? ఏ మనిషి ఈయన మనం వెంబడించేది, ఈయనతో మనం సహవాసం చేసేది, ఈయన మనం దేవుడు అనేది అని వెనకాల సణుగుతున్నారంట, గొణుకుంటున్నారంట. వెనకాల సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఏమని రాయబడింది? మనుషుని యొక్క బస చేయ వెళ్ళాను చాలా సణుగుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఏమైనా అవుతుందండి? ఏనుగు వెళ్తుంటే అనేక మంది కుక్కలు మురుగుతూ ఉంటాయి, దానికి ఏమైనా అవుతుందా? ఏనుగే. దేవుడు దేవుడే. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు దేవుడే. చూడండి, మలిన వైపు 2 పాత్రలన్నీ తీసుకెళ్ళి అగ్నిలో వేసాం అనుకోండి, అగ్నికి ఏమన్నా ఈ మలినం అంటుకుంటుందని? అంటుకోదు. అగ్ని ప్రతి మలినాన్ని కూడా శుభ్రం చేస్తుంది. ప్రతి మలినాన్ని కూడా, కల్మషాన్ని అంతటిని కూడా కడిగి వేసేస్తుంది, మార్చి వేసేస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, అగ్నిలో ఎటువంటి కల్మషం వేసినా కానీ అది శుభ్రపడుతుందే కానీ ఈ కల్మషం అగ్నికి అంటుకోదు. అంతే కదా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎటువంటి వారే. ఏ పాప ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ పాపం నుంచి ఆయన విడుదల కలిగించి వారికి స్వస్థత చేయగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపి దగ్గరికి వెళితే ఆ పాపి బాగుపడతాడు. పాపే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ పాప కూడా బాగుపడతాడు. యేసు ప్రభు వారిని ముట్టుకుంటే వారి పాపం పోతుంది. యేసు ప్రభు వారిని వారు ముట్టుకున్నా కానీ వారి పాపమే పోతుంది. యేసు ప్రభు వారికి ఏమి కూడా అంట కాదు. ఈ యొక్క సూత్రం అక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా మందికి తెలియదు. ఈ రోజున ప్రపంచంలో చాలా మందికి ఈ విషయాలు తెలియడం లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థత చేసేవారు, అద్భుతాలు చేసేవారు, అనేక మందిని వ్యాధుల నుంచి విడిపించేవాడు, రక్షణ ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయం చాలా మంది గ్రహించలేకపోతున్నారు. చదువుదాము, మరొక మాట మనం చదువుతాం. చూడండి, చాలా మంది సణుగుకున్నారంట. 8వ వచనం చదవండి. జక్కయ్య నిలువబడి, ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల్లో సగము పేదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవని వద్ద ఏనును అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ఎవరితో చెప్తున్నాడంట? ప్రభువుతోనే చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు ప్రభువుతో? ప్రభువా, ఏమన్నాడు తెలిసి? జక్కయ్య నిలువబడ్డాడు. ఎవరి దగ్గర? ఎక్కడ నిలబడ్డాడు? యేసుప్రభువారు జక్కీ ఇంట్లోకి వచ్చాడు. జక్కీ ఇంట్లోకి వచ్చిన తర్వాత జక్కీ ఇంట్లో యేసుప్రభువారు కూర్చున్నారు. మిగిలిన వారు అందరూ కూడా వచ్చి జక్కీ ఇంట్లోనే కూర్చున్నారు. జక్కయ్య నిలవబడి యేసుప్రభువారు ముందు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇక్కడ ఛాలెంజ్ ప్రియమైన బిడ్డలారా, యేసుప్రభువారి దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ఆస్తులను? జక్కయ్య సంపాదించిన ఆస్తులో, కూడబెట్టిన ఆస్తులో, దాసుకున్నటువంటి ఆస్తులో ఎంతైతే జక్కయ్యకి ఆస్తుపాస్తులు ఉన్నాయో ఆస్తుపాస్తులన్నిటిలో నుంచి సగము పేదలకు ఇచ్చుతున్నానని జక్కయ్య అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. జక్కని యేసు ప్రభువారు ఏమని అన్నారా? నేను నీ ఇంట్లోకి వస్తాను, నేను నీ ఇంట్లోకి రావాలంటే, నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నీవు నాకు ఏమిస్తావు అని యేసు ప్రభువారు అడిగారా? అడగలే. ఒకవేళ బేదలకు ఏం చేస్తావు అని యేసు ప్రభువారు అడిగారా? అడగలే. నువ్వు గొప్ప ధనవంతుడు కదా, గొప్ప ధనంతో నిండుకున్నవాడు కదా, నువ్వు గొప్ప సుంకపు గుత్తదారుడు కదా, నీ దగ్గర చాలా ధనం ఉంటుంది, ఆ ధనంలో సగం ఎవరికైనా దానం చేస్తావా, నేను నీ ఇంటికి వస్తాను అని యేసు ప్రభువారు అడిగారా? అడగలేదు. ఈ రోజున ఆయన నిన్ను కూడా అడగరు. నువ్వు కోరుకున్న కోరికలనే తీర్చడమే ఆయన చిత్తం.
నీకు కావలసిన ఆరోగ్యం ఇవ్వడమే ఆయన చిత్తం, నువ్వు బాగుండమే ఆయన చిత్తం, నిన్ను ఆశీర్వదించడమే ఎల్లప్పుడూ ఆయన చిత్తం, ఆయన కృప. ప్రియమైన బిడ్డలారా, జక్కయ్య జీవితంలో యేసుప్రభువు వారు ఏమీ అడగలే. జక్కయ్య నేను నీ ఇంటికి వస్తా, నువ్వు ఏమైనా ఇస్తావని ఎక్కడ సంభాషించినట్టు కానీ ఎక్కడ మాట్లాడినట్టు కానీ ఎక్కడ లేదు. ఒకే ఒకసారి యేసుప్రభువు వారు మాట్లాడు, జక్కయ్య కిందకి దిగిరా, త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి వచ్చాను ఉన్నది అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు వస్తున్నాను త్వరగా దిగి వచ్చాడు. యేసుప్రభువుని చేర్చుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టాడు యేసుప్రభువు వారిని. ఇంకా ఆయనకి పరిచయం ఏం చేయలే, ఆయనతో ఏమి మాటలు కూడా జక్కయ్య మాట్లాడలే. కానీ జక్కయ్య యేసుప్రభువు వారు ఇంట్లో యేసుప్రభువు వారు ప్రవేశించిన వెంటనే జక్కయ్య కుటుంబము పరిస్థితులను మారిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంకపు కొత్తదారుడుగా ఉన్నటువంటి జక్కయ్య వసూలు చేసే విషయంలో ఏం వసూలు చేసేవాడు అంటే, నువ్వు 10 రూపాయలు కట్టాలనుకో 50 రూపాయలు వసూలు చేసేవాడంట. 50 రూపాయలు కట్టవలసిన వాడి దగ్గర 100 రూపాయలు వసూలు చేసేవాడంట. ఎందుకు కట్టాలి, 50 రూపాయలే కదా నేను కట్టవలసిన, 100 రూపాయలు అడుగుతున్నావంటే నేను రోమా ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాను కనుక జాగ్రత్త, సైనికులను రప్పించిన నిన్ను సరసాల వేతలను బెదిరించేవాడు. రోమా ప్రభుత్వం అంటే మాటలు కాదండి. కనుక సుంకపు గుత్తదారుడు కనుక, ట్యాక్స్ కలెక్టర్ కనుక ఆయన చెప్పిన మాట అందరూ కూడా వినేవారు. అలా ఎంత కట్టాలో కూడా ప్రజలు తెలిసేది కాదు, ఈయన ఎంత అంటే అంతే కట్టేవారు. కనుక అతను అన్యాయంగా సంపాదించింది చాలా సంపాదించి కూడబెట్టాడు. యేసుప్రభువు వారు ముందు జక్కయ్య ఉన్నప్పుడు యేసుప్రభువుటువంటి మానవత్వం, కృప, కనికరం, ఆయనలో ఉన్న ప్రేమ, దయ, ఇవన్నీ కూడా జక్కయ్య హృదయంలోనికి వెళ్ళిపోతున్నాయి. యేసు ప్రభుతో ఉంటే మన జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంతో ఉంటది. మనలో ఇటువంటి చెడు ఉన్నా కానీ బయటకు అది వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఇప్పుడు జక్కయ్య జీవితంలో చెడు అంతా వెళ్ళిపోతుంది. జక్కయ్య వసూలు చేసినటువంటి, అన్యాయం వసూలు చేసినటువంటి డబ్బు అంతా కూడా జక్కయ్య కంటికి ఎదురుగుండా కనబడుతుంది. యేసయ్య నా ఇంట్లోనికి వచ్చాడు, నాలో పాపం ఉంది కనుక ఈ పాపానంతా నేను ఆయన ముందే నేను కడిగేసుకుంటానని జక్కయ్య యేసుప్రభువు వారి ముందు నిలబడి తన పాపానంతటిని కడిగేసుకుంటున్నాడు. ఏ పాపం అది? అన్యాయము, అక్రమము, దుర్మార్గం చేత అతడు సంపాదించిన సంపాదన అంతా కూడా పాపము చేత సంపాదించాడు కనుక ఆ పాపపు సంపాదన గురించి జక్కయ్య నిలబడి యేసుప్రభువు సన్నిధిలో అడుగుతున్నాడు, నా ఆస్తులో సగము అయ్యా నేను బీదలకు ఇచ్చేస్తానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆస్తులో సగం సంగతి పక్కన పెట్టండి, కనీసం 0.001% కూడా బీదలకు మనం దానం చెయ్యం. బీదలకు మనం దానం చేయం. ఒకవేళ ఎవరన్నా యాసన చేసుకుంటూ మన దారంటా వెళ్తున్నా, మన ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి గుమ్మం తలుపు పెట్టినా కానీ మనం వారికి ఏమాత్రం చిల్లికి అవ్వ కూడా వెయ్యం. ఒకవేళ తినడానికి ఉండి లోపల ఉన్నా కానీ తిందామని మనం దోసుకుంటామే కానీ అది పాడైపోయినా బయట పారేస్తామే కానీ వాడికి ఇస్తే వాడు కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుంది. ఇది దేవుని ప్రేమ కదా, చూపిస్తాం అనేటువంటి విశ్వాసపు లక్షణాలు ఏమాత్రం మనలో ఉండవు. జక్కయ్య తన ఆస్తిని గురించి ఒక ప్రకటన చేస్తున్నాడు అండి ఇక్కడ యేసుప్రభువు వారి దగ్గర. ఎంత వినయముగా యేసుప్రభువు వారి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని, ప్రభువా నా ఆస్తిలో సగం నేను పేదలకి ఇచ్చుతున్నాను అన్నాడు. సగం ఆస్తి ఇచ్చేసాడు, అయిపోయింది. రెండవది ఇంకో మాట ఏమన్నా తెలిసే, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని అంతలు చెల్లిస్తానన్నాడండి? 4 అంతలు. సగం బీదలకు ఇచ్చేశాడు, ఇంకో సగం ఉంది. ఈ సగంలో 4 అంతలు అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సగం ఆస్తి వెళ్ళిపోయింది, ఇంకో సగం ఆస్తి ఉంది. ఆ సగం ఆస్తిలో 4 అంతలు తీసుకున్న వాడి దగ్గర తిరిగి మరలా ఇస్తే జక్కయ్య ఏమీ కూడా మిగలదు. జక్కయ్య ఏమీ కూడా మిగలదు. జక్కయ్య ఏమి మిగలపోయినా కానీ, ఆస్తుపాస్తులు లేకపోయినా కానీ జక్కయ్యకి కావాల్సింది ఎవరో తెలుసండి? యేసు ప్రభు వారు జక్కయ్యకి కావాలి కనుక జక్కయ్య తనకు ఉన్నదంతా యేసు ప్రభువు కోసం దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయంలో దేవునికి సోటిచ్చినప్పుడు, దేవుడు నిన్ను రక్షించినప్పుడు, దేవుడు తన శిలువ రక్తంతో నిన్ను కడిగినప్పుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన విషయం నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎదుటి వారి కొరకు నువ్వు సహాయం చేసేవారిగా ఉండాలి కానీ ఎదుటి వారిని కించపరిచేలాగా తోలునాడేలాగా మనము ఉండకూడదన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది.
జక్కయ్య ఒక్కసారి యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. ఒక్కసారి యేసయ్య జక్కయ్య ఇంట్లోనికి వచ్చారు. జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు వారు కాలు పెడతంతోనే జక్కయ్య హృదయం మారింది. జక్కయ్య కుటుంబం అంతా కూడా మారిపోయింది. మనం ఎన్నో సంవత్సరాలు బట్టి, ఎన్నో రోజులు బట్టి యేసయ్యతో సహవాసం చేస్తున్నాం. యేసయ్యలో మనం సహవాసం చేస్తున్నాం. ఆయన రక్తంలోను శరీరంలోను మనం పాలు పంపులు పొందుతున్నాం. మన జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. జక్కయ్యకున్నటువంటి మార్పు మనకు కూడా ఉంటే మనము కూడా ఈ లోకంలో అద్భుత కార్యాలు చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు వారు జక్కయ్య నిలబడి ఈ మాటలు చెప్తుంటే యేసుప్రభు వారు ఏమనుకున్నారు తెలుసా? ఇతడు చాలా శ్రేష్ఠుడు. ఇప్పటి వరకు పాపంతో ఉన్నాడు, అన్యాయంతో ఉన్నాడు, అక్రమంతో ఉన్నాడు, ఏం పర్వాలే. నేను ఇతని ఇంట్లో కాలు పెట్టేసరికి ఏమొచ్చింది? అతనికి మార్పు వచ్చింది. యేసయ్య మనలో ఉంటే మన జీవితంలో మార్పు ప్రజలు చూస్తారు, మనుషులు కాదు. ప్రజలు చూడాలి. మన జీవితంలో ఎల్లప్పుడు కూడా మార్పు లేదనుకోండి. ఉదయం లేచిన వరకు సాయంత్రం పడుకునే వరకు ఒకే రకంగా ఉన్నాం. ఆదివారం ఒకే రకంగా ఉన్నాం, ప్రార్థనకి వెళ్ళొచ్చు ఒకే రకంగా ఉన్నాం, శనివారం ఒకే రకంగా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ పట్టుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. మనలో మార్పు లేదు. సంవత్సరాలు తరబడి మార్పు లేదు. చూసే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, తిరిగే విషయంలో కానీ ఏం మార్పు లేదు. చూసే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం భక్తి అమ్మాయి, ఏం భక్తి, ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఏ మార్పు లేనటువంటి జీవితం, ఏం భక్తిది అని అనుకోరా? అంటారు కదా. మార్పు కలగాలి కదా మన జీవితంలో. ప్రియజనులారా, జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది. యేసు ప్రభువు ఒక్కసారి ఆయన కాలు ఆ ఇంట్లో పెట్టేసరికి జక్కయ్య జీవితంలో మార్పు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనకున్న ఆస్తులు సగం ఇచ్చేశాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే అన్యాయం తీసుకున్న వారి దగ్గర 4 గంటలు ఇచ్చేస్తారని యేసు ప్రభువు ముందు ప్రతిజ్ఞ చేసేసాడు, ప్రమాణం చేసేసాడు. చేసేసరికి యేసు ప్రభువు జక్కయ్యలో ఒక తేజస్సును చూస్తున్నారు. జక్కయ్యలో తన పాపమంతా పోయి జక్కయ్య చాలా నిమ్మలంగా యేసు ప్రభువు కనబడుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఇక్కడ ఒక మాట అన్నారు. చదవండి ఒకసారి. ఏమన్నారు? 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ ఇప్పుడు వస్తుంది మనకి. మనలో మార్పు కలిగితే రక్షణ వస్తుంది. మార్పు కలిగి దేవుని బిడ్డలమైతే రక్షణ మనకు వస్తుంది. ఈ రోజున మనము రక్షణ పొందాము, రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకున్నాము, దేవుని బిడ్డలుగా మనం పిలవబడుతున్నటువంటి మన జీవితంలో మార్పు లేకపోతే దేవుని రక్షణ మనలో లేనట్టే. జక్కయ్య హృదయంలో మార్పు వచ్చింది. జక్కయ్య హృదయంలో మార్పు కలిగింది కనుక యేసు ప్రభువు జక్కయ్యను చూసేసరికి జక్కయ్యలో రక్షణ ఉన్నట్టుగా యేసు ప్రభువు గుర్తించి రక్షణను జక్కయ్యకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చదవండి. అంతము వరకు సహించిన వాడెవనో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై కాలిండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. యేసు ప్రభువును నమ్మినవాడు రక్షింపబడతారు. యేసు ప్రభువు సువార్త విన్నవాడు కూడా రక్షింపబడతాడనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే ఒక విషయం జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువు నామమును బట్టి మనం రక్షణ పొందుతాము అనేటువంటి విషయాన్ని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం మనకు తెలియజేస్తుంది. అలాగే మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు.
యేసుక్రీస్తు ప్రభువారు వలనే మాత్రమే రక్షణ కలుగుతుందని అపోస్తలుల కార్యాలు 4:12 కూడా మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఈ శతాధిపతి ఒక ఆయన యేసు ప్రభువారి వద్దకు వచ్చాడు. శతాధిపతి అనే ఆయన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. అతడు కూడా కొన్ని 100 మంది సైనికులకు అధికారి అయ్యండి యేసు ప్రభువారి దగ్గరికి వస్తే, యేసు ప్రభువారు తన యొక్క దాసుని స్వస్థపరిచినట్టుగా, మాటతో స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లోక రాసిన సువార్త 7:3 మనం చదువుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతున్నారు. యేసు ప్రభువారు అడుగుపెట్టిన ఇంటిలో కూడా స్వస్థతలు, విడుదలలు, రక్షణ కలుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, జక్కయ్య మారు మనసు పొందలేదు, జక్కయ్య బాప్తిసము పొందలేదు, జక్కయ్య ఏ గుడికి వెళ్ళలేదు, జక్కయ్య ఏ ప్రార్థన కూడా చేయలేదు. కానీ జక్కయ్య ఒక్క రోజులోనే తన జీవితాన్ని మార్చుకుని, తన జీవితాన్ని యేసు ప్రభువుకి అంకితం చేసుకుని, తన బ్రతుకంతా కూడా చెడునంతా విడిచిపెట్టి యేసయ్యకు అంకితం చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఆయనకి ఇష్టమైతే, ఆయన ఇంకా శిలువ మరణం పొందలే, ఆయన ఇంకా రక్తం కాచలే, ఆయన ఇంకా ప్రాణము పెట్టలే. ఆయన ప్రాణము పెట్టి శిలువ మరణం పొంది రక్షింపబడే వారి అందరూ కూడా ఆయన నామంలో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో రక్షణ పొందుతారటువంటి ప్రమాణం ఇంకా కార్యక్రమం పూర్తి కాలే. పూర్తి కాకుండానే జ్ఞాపకం చేసుకోండి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యములన్నీ జరిగించకుండానే జక్కయ్య ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్షణ అద్భుతమైనటువంటి జక్కయ్య జీవితంలో రక్షణ. అది మనం యేసు ప్రభువారి శరీరాన్ని బట్టి, యేసు ప్రభువారి రక్తమును బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన సన్నిధానంలో మనం కూడుకుంటున్నాం, ఆయనను స్తుతిస్తున్నాం. కానీ మన జీవితంలో వచ్చి యేసు ప్రభువు ఇచ్చిన రక్షణను మనము నిలుపుకోలేకపోతున్నాం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభువారు ఎంతకన్నా తెలిసింది. ఏ వ్యక్తి అయితే పాపము లేకుండా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే కల్మషం లేకుండా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవునికి యథార్థ హృదయంతో కనబడతాడో అతని జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు రక్షణ దయచేస్తున్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి కృప. అది ఉచితమైన కృప. డబ్బుతోనూ, దశకంతోనూ, ఆస్తుపాస్తులతోనూ రక్షణ మనము కొనుక్కోలేము. యేసు ప్రభువు వారు డైరెక్ట్ గా మనకి ఉచితంగా ఇచ్చేది. ఆ రక్షణ పొందుకోవడానికి మనం కూడా కొన్ని త్యాగం చేయాలి. ఈ లోక ఆచరణను, లోక కోరికలను, లోకం వైపు చూపులను, ఈ లోకపు ఆచారాలను మనం విడిచిపెట్టి యేసు ప్రభువుతో నడవడానికి మనం ఇష్టపడితే ఆ రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇవ్వడానికి అయినా ఇష్టపడుతున్నాడు. జక్కయ్య గురించి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఇత్తడును అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము గారికి రక్షణ ఉంది, అబ్రహాం కుటుంబానికి రక్షణ ఉంది, అబ్రహాము సంతానానికి రక్షణ ఉంది. అబ్రహాము కుమారుడు, కుమార్తె అంటే అర్థం ఏంటో తెలిసింది, దేవుని బిడ్డల జాబితాలో వారందరూ కూడా చేరతారనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం జక్కయ్య జీవితంలో ఒకే ఒక ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని తన వాక్యములో మనకు తెలియజేస్తున్నారు. కనుక ఆశ కలిగినటువంటి జక్కయ్య జీవితంలో ఆయన తృప్తినివ్వడానికి ఆయన ఏం చేశారంటే, జక్కయ్యని చూసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటిలో ఆయన కాలు పెట్టిన వెంటనే జక్కయ్యకు రక్షణ కలిగింది. ఈ రోజున మనం కూడా యేసు ప్రభువుతో ఉండడానికి, యేసయ్య ప్రభువుతో మనం సహవాసం చేయడానికి, ఆయన నీడలో మనం జీవించడానికి, ఆయన నీడలో మనము బ్రతకడానికి మనం కూడా నిశ్చయం చేసుకుంటే మనతో కూడా ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ జక్కయ్య లేనివాడు కాదు, డబ్బు లేనివాడు కాదు, అలాగే ధనం లేనివాడు కాదు, ఆస్తుపాస్తులు లేనివాడు కాదు, ఉద్యోగం లేనివాడు కాదు. అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కానీ యేసు ప్రభువు ఎవరో చూడాలనుకున్నారు. మనకి ఏమీ లేకపోయినా యేసు ప్రభువు ఎవరో చూడాలంటే ఆలోచన మనకు ఉండదు. మనకు డబ్బు లేకపోయినా, గౌరవం లేకపోయినా, ఆస్తుపాస్తులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా యేసు ప్రభువుతో నడవడానికి మనకి ఇష్టం ఉండదు.
అన్ని ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఏమీ లేని నీవు నేను ఏం చేస్తున్నాం అంటే ఆయనను మనము వ్యతిరేకిస్తూ ఆయనకు దూరంగా మనం వెళ్ళిపోతున్నాం. కనుక ఈ రాత్రి జక్కయ్య జీవితం శ్రేష్టమైన జీవితం. జక్కయ్య దేవుని చూడాలనుకున్నాడు, దేవుడు ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన ఇంటికి రక్షణను తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు అడుగు పెట్టే ప్రతి స్థలంలో కూడా రక్షణ ఉంటుంది, ఆ జీవితంలో మేలు ఉంటుంది, ఆ జీవితంలో ఆయన సంతోషం ఆనందానికి పంచిపెడుతున్న విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి జక్కయ్య ఉన్నటువంటి తలంపులు ఆలోచనలన్నీ కూడా మనము కలిగి జక్కయ్యలాగా మనం కూడా రక్షణ చేత పట్టుకుని నరకం నుంచి తప్పిపడి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గంలో మనం కూడా ప్రవేశిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఎంతవరకు నేను కూడుకులవండి మాతో ఉండి మాతో మాట్లాడేది స్తోత్రాలు తండ్రి. జక్కయ్య జీవితం అయినా మాకు మాదిరికరమైన జీవితం ప్రభా. ఈ రాత్రి ప్రభు జక్కయ్య జీవితం శ్రేష్టమైన విషయాలు ప్రభా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయినా జక్కయ్య హృదయం తెరిచిన పుస్తకం లాగా నేను ప్రభా, మీరు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టారో తండ్రి, జక్కయ్య కుటుంబం మారింది, తన గృహం మారింది, జక్కయ్య హృదయం మారిపోయింది నేను ప్రభా. జక్కయ్య హృదయం ప్రతి పాపాన్ని ప్రభునైనా మీరు బయలుపరిచి జక్కయ్య తనకు తాను నీ సన్నిధానంలో నీ ముందు ప్రభా తనకున్నటువంటి పాపానంతటిని కూడా నేను ప్రభు కడిగి వేసుకున్నట్లుగా నేను నీ వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి. నీ సన్నిధానంలో నిలబడి లేచి ఇదిగో జక్కయ్య అంటున్నాడు, ప్రభా నా ఆస్తులో సగము బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయము తీసుకుంటే 4 అంతల వారికి మరలా తిరిగి వేస్తానని జక్కయ్య ప్రమాణం చేస్తున్నాడు. నైనా దేవా మీకే స్తోత్రం. మా జీవితంలో అనేకమైన పాపాలు, అనేకమైన రుగ్మతలు, అనేకమైనటువంటి వ్యాధులు నేను ప్రభు మేము పెట్టుకుని తండ్రినైనా నీ సన్నిధానంలో నీతో నిలవలేకపోతున్నారు తండ్రినైనా, నువ్వు వచ్చేటువంటి నేను కృపను పొందలేకపోతున్నారు నైనా. ఈ రాత్రి ప్రభు నేను జక్కయ్య తన జీవితంలో ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు, నీ సన్నిధానంలో తన హృదయాన్ని కడుగుకుంటున్నాడు, తన హృదయంలో పాపాలంతా కూడా విడిచిపెడుతున్నాడు తండ్రి. ఈ రాత్రి మేము కూడా ప్రభు మాలో ఉన్న పాపాలను, శాపాలను, దుర్మార్గాలను ప్రభు విడిచిపెట్టి దేవా నీ సన్నిధానంలో యథార్థంగా జీవించే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఒక్క కోరిక, చిన్న కోరిక, యేసయ్య ఎవరో చూడాలనుకున్నటువంటి జక్కయ్య ఇంటిలోనికి మీరు వెళ్ళారు. జక్కయ్య జీవితాన్ని మీరు మార్చారు తండ్రి, మా జీవితాలను కూడా మార్చండి. మేము కూడా అటువంటి కోరిక కలిగి నైనా ప్రభువా నీ సన్నిధానం మేము ప్రార్థన చేసుకుంటాం. మా హృదయాలలో, మా జీవితాల్లో, మా కుటుంబాలలో ప్రభునైనా నిన్ను మేము చేర్చుకోవడానికి నన్ను కృప చూపించండి. మా హృదయములంతా కూడా ప్రభు చెడు తలంపులు, చెడు ఆలోచనలే, లోకపు కోరికలు, లోకపు ఆలోచనలే ప్రభు నిండిపోయి ఉన్నాయి తండ్రి. అయినా నువ్వు కాలు పెట్టడానికి, నువ్వు నివసించడానికి నేను ప్రభు స్థలము లేకుండా చేసుకున్నాం తండ్రి. ఈ రాత్రి మా హృదయాలను పరిశుద్ధపరచండి, మా హృదయాలను కడగండి, పరిశుద్ధపరచండి. నువ్వు నివసించే హృదయాలుగా మా హృదయాలను తీర్చిదిద్దండి తండ్రి. జక్కయ్య హృదయంలో మీరున్నారు, జక్కయ్య ఇంట్లో మీరున్నారు కనుకనే జక్కయ్య కుటుంబంలోనికి రక్షణ వచ్చిందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చిందని చెప్పిన దేవా నీకే స్తోత్రాలు. మా ఇంట్లో కూడా అటువంటి రక్షణ దయచేయండి, రక్షణ అనుభవాన్ని దయచేయండి. రక్షణలో మేము కూడా కొనసాగడానికి నీ కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహంలోనైనా ప్రభా మీరు అడుగుపెట్టి నైనా ప్రభా వారి జీవితాలు మార్చండి, వారి పరిస్థితులు మార్చండి, వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరతలు మీరు తీర్చండి తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, రానటువంటి వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకైతే రాలేకపోయారు, ఏ కారణం చేత రాలేకపోయారో ప్రతి కారణాలను కూడా తీసివేసినాను, ప్రతి సమస్యను తీర్చివేసినాను. ఇప్పుడు ఉదయకాల సమయం ముందునైనా నీ సన్నిధానంలో పునరుద్ధరణ పండుగలో మరొకసారి మేమందరం కూడా స్తుతించే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా అనారోగ్యమైనటువంటి నేను ప్రభా చిన్న విజ్ఞానం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. రేపు నీ సన్నిధానంలో ప్రభు పాలు పంపులు పొందే భాగ్యం కూడా దయచేయండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ మీ చేతులుగా అప్పగించుకుంటూ అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న వారిని ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా తొలగించండి తండ్రి. నీ రక్షణ కార్యములు నీ బిడ్డలు సంతోషించి ఆనందించే భాగ్యం దయచేతురు కాక. నీ సమయం ముందనైనా ఉద్యోగం లేని వారు ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని చేతి పని, గృహంతో గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి. వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సకాలంలో వారికి వివాహాలు జరగడానికి కృప చూపించి నీ చిత్తంలో వారికి నేను ప్రభా వివాహ కార్యక్రమాలు జరిగించండి తండ్రి. చిన్నవారిని జ్ఞాపకం చేసుకున్న వారు చదువులో తోడుకొండండి. ఇదిగో ప్రభునైనా మరి ఈ రాత్రి నేను ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఇటు రీతిగా కూడుకుని స్తుతించే భాగ్యం కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చ పర్యంతము సంగమనకును మనకును సదాకాలము తోడు నెడగొడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.